డేటా సెంటర్ ఇప్పుడు విశాఖలోనే కాదు అమరావతికి కూడా రాబోతుందట. నిడమర్రు దగ్గర 1.8 ఎకరాలు కేటాయించేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది సిఆర్డీఏ. రియల్ టైమ్ గవర్నెన్స్, ల్యాండ్ రికార్డులు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు వంటి ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారం భద్రపరిచేందుకు ప్రత్యేక డేటా సెంటర్ ఉండాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు. క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటయ్యే సంస్థలు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుందట. విజయవాడలోని రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్, దుర్గగుడి, పున్నమి ఘాటు, భవానీ ఐలాండ్ మీదుగా రాజధానిలోని వెంకటేశ్వర స్వామి గుడి దాకా పీపీపీ విధానంలో రోప్వే కూడా ఏర్పాటు చేయబోతున్నాడు. క్వాంటమ్ వ్యాలీలో 1208 కోట్లతో 2 టవర్ల నిర్మాణానికి పిలిచిన టెండర్లో L1గా వచ్చిన L&Tకి పనులు అప్పగించేందుకు నిర్ణయించారు. అమరావతిని భవిష్యత్తులో విజయవాడ, గుంటూరు, మంగళగిరికి కలిపి 1 కోటి మంది జనాభాతో మెగా సిటీగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు తగ్గట్టుగా కృష్ణానది మీద ఏ ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించాలి, ఎన్ని నిర్మించాలి వంటి అంశాలను నిర్ణయించేందుకు కన్సల్టెన్సీ సంస్థ నియమించడానికి కూడా అనుమతిచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైను ప్రాజెక్టు కోసం మోతడక గ్రామంలో 2344 ఎకరాలు తీసుకునేందుకు అనుమతించారు. గ్రామంలోని మొత్తం భూమి ఇచ్చేందుకు ఇప్పటికే అక్కడ రైతులు తీర్మానించారట. పల్నాడు జిల్లాలో రాజధాని 2వ దశకు భూ సమీకరణలో తీసుకున్న 244 ఎకరాలు ఈనాం భూముల నిమిత్తం దేవాదాయ శాఖకు 122 కోట్లు చెల్లించేందుకు కూడా సిఆర్డీఏ యాక్సెప్ట్ చేసింది.